చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రభువును విశ్వాసం ఉంచిన వారమే. నేను ప్రభువును విశ్వసించాను, మీరు ప్రభువును విశ్వసించారు, మనమందరం ప్రభువును విశ్వాసం ఉంచిన వారమని మనం నడుస్తున్నాం. కానీ చూడండి, ఒక క్లిష్ట పరిస్థితి మన మీదకి వస్తే ఆ విశ్వాసంలో ఎంతవరకు మనం నిలుస్తాం అనేది ప్రశ్న. మనం పరిస్థితి ఏదైనా సరే విశ్వాసములో, ఆయన యందు విశ్వాసములో నిలిచిన వారముగా మనం ఉండాలంటే అసలు ఆ విశ్వాసముకు బేస్ అనేది ఏంటి, ప్రభువును విశ్వాసం ఉంచుటకు కారణం ఏంటి అనే దాని మీద ఉంటుంది. నీ విశ్వాసం నిలిచేదిగానా, లేకపోతే ఆగిపోయేదిగానా, కొనసాగేదిగా ఉండేదా, లేకపోతే ఆగిపోయేదిగా, అది ఎలాంటి విశ్వాసం? ఆ విశ్వాసం నీవు ప్రభు యొద్దకు వచ్చిన కారణం ఏంటి, అది దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఆగిపోవటమా లేకపోతే కొనసాగటమా? చూడండి, మన విశ్వాసానికి ఎప్పుడు కారణం ఏమిటి కావాలంటే, ఏ కారణం కావాలంటే ప్రభువును ఎరుగుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును నువ్వు ఎరుగుట. నేను ప్రభువును ఎరుగుట. ప్రభు స్వరం నువ్వు విన్నావా? నువ్వు దేవుని ఎందుకు నమ్మావు? ఎవరో చెప్పారని నమ్మావా? లేకపోతే ఈ క్రైస్తవ్యం వరల్డ్ వైడ్గా ఇది పెద్ద మతం అని నమ్మావా? లేకపోతే ఇంకా దేనికి నమ్మావు? ఊరికే హాబీగా సరదాగా నమ్ముకున్నా అనే అనుభవం? మన విశ్వాసానికి మూలమైనది బేసు ఏముండాలంటే, నీవు ప్రభువును చూచావా? నువ్వు ఉన్నటువంటి విశ్వాసానికి కర్త అయినటువంటి యేసు ప్రభు నీకు తెలుసా? ఎందుకు నమ్మావు నువ్వు ప్రభుని? నువ్వు ప్రభు బిడ్డగా ఎందుకు మారావు? సరే, ఎవరో చెప్పారు, ఏదో నీకు అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్య కార్యాలు జరిగినాయి, అప్పటి నుంచి నీకేదో ప్రార్థన చేసుకున్నా, దేవుడు మనకు కార్యాలు చేశాడు, అప్పటి నుంచి నేను ప్రభుని నమ్ముకుంటానని అనుకున్నావు, అందరూ దేవుని పిల్లలు బలపరిచారు, సంఘం సహవాసం ఇవన్నీ నేను బలపరిచిన, ఓకే. కానీ ప్రభువును చూచావా? ఒక రోజున, ఒక సందర్భమున నువ్వు ఒక్కదానివే నిలబెట్టబడి నువ్వు ఒప్పుకుంటావా చేస్తావా అనే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు నిలబడతావా? అలా నువ్వు నిలబడగలగాలంటే ఆ విశ్వాసానికి ప్రభువును ఎరుగుట అనే అనుభవం మూలముగా ఉండాలి.